హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు నారాయణ తెలుగు టెలివిజన్. జూలై 6వ తారీఖున రెండు తెలుగు రాష్ట్రాల ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కారణం ఏంటి అంటే, రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా జూలై 6వ తారీఖున హైదరాబాద్ ప్రజాభవన్ వేదికగా సాయంత్రం 4 గంటలకి సమావేశం కాబోతున్నారు. ప్రధానంగా ఏంటంటే, ఈ సమావేశానికి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల్లో చాలా ఆసక్తి నెలకొని ఉంది. కారణం ఏంటి అంటే, ఇంతకుముందు ఎప్పుడూ లేని విధంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య ఇంత సహృద్భావ వాతావరణం, స్నేహపూర్వకమైన వాతావరణం అనేది ఇంతకుముందు ఎప్పుడూ లేదు. 2014లో చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు. అదేవిధంగా అక్కడ తెలంగాణలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఇద్దరికీ కూడా సరిగ్గా పడని పరిస్థితి ఉంది. ఆ టైంలో నోటుకి ఓటు కేసి ఇవన్నీ బయటపడ్డాయి అన్నమాట. ఇప్పుడు 2019లో జగన్మోహన్ రెడ్డి గారు, కేసీఆర్ గారు సఖ్యతగా ఉన్నప్పటికీ కూడా, కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి వచ్చినప్పటికీ కూడా, కానీ అక్కడ ఉన్న హరీష్ రావు గారు కానీ, కేసీఆర్ గారు కానీ, ఇతర మంత్రులు కానీ, గత మంత్రులు కానీ, వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద అనేక కామెంట్లు కూడా చేయడం జరిగింది. అంటే బయటకు కలిసి ఉన్నప్పుడు కూడా అంతర్గతంగా అక్కడ సరైన వాతావరణం అనేది 2019 నుంచి 2024 వరకు లేదు. కానీ ఇప్పుడు ఏంటంటే, ఇటుపక్క రేవంత్ రెడ్డి గారు, అటుపక్క చంద్రబాబు నాయుడు గారు ఇద్దరికీ ఏంటంటే ఒక గురు శిష్యుల సంబంధం అనేది 100% ఉంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి రాజకీయ జీవితంలో చంద్రబాబు నాయుడు గారి పాత్ర అనేది చాలా కీలకమైంది. రేవంత్ రెడ్డి గారికి అనేక అవకాశాలు ఇచ్చారు, వెన్నుదట్టి ఆయన వెనకాల నిలబడ్డారు. రేవంత్ రెడ్డి గారు రాజకీయంగా ఎదగడానికి చంద్రబాబు నాయుడు గారి పాత్ర చాలా ఉంది. సో ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఒక కృతజ్ఞతాభావంతో, ఇటుపక్క చంద్రబాబు నాయుడు గారు ఒక గౌరవమైన హోదాతోటి అక్కడ తెలంగాణలో ప్రజాభవన్లో సమావేశం కాబోతున్నారు. సో ఇంత మంచి వాతావరణం అనేది గత 10 సంవత్సరాల నుంచి ఎప్పుడూ కూడా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొని లేదు. సో ఇప్పుడు ఒక మంచి వాతావరణం అనేది రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొని ఉంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత అపరిష్కృతంగా ఉన్నటువంటి ఉద్యోగుల సమస్య కానివ్వండి, కార్పొరేషన్ల సమస్య కానివ్వండి, నిధుల సమస్య కానివ్వండి, కరెంటు సమస్య కానివ్వండి, నీళ్ల సమస్య కానివ్వండి, అనేక రకాల సమస్యలు అనేవి పరిష్కారం అవుతాయని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎదురు చూస్తున్నారు. అదేవిధంగా రెండు తెలుగు రాష్ట్రాల యొక్క అభివృద్ధి కోసం ఏదైనా ఉమ్మడి కార్యాచరణ అనేది ఏమన్నా ప్రకటిస్తారా అని చెప్పేసి కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఉమ్మడి ప్రణాళిక అంటే సమీపంలో ఉన్నటువంటి, బోర్డర్లో ఉన్నటువంటి ఏరియాలకు సంబంధించి, బోర్డర్లో ఉన్నటువంటి ఇరు రాష్ట్రాల యొక్క అవసరాలకు సంబంధించి ఏదైనా ఉమ్మడి కార్యాచరణ ఏదైనా ప్రకటిస్తారా అభివృద్ధికి సంబంధించి అని చెప్పేసి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు అనేవి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సో ప్రధానంగా ఏంటంటే 2023 తెలంగాణ ఎలక్షన్స్లో అక్కడ ఉన్న తెలంగాణలో ఉన్న టీడీపీ కేడర్ అనేది పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి గారిని స్వాగతించారు. చాలా పెద్ద ఎత్తులో సపోర్ట్ కూడా చేశారు. అదేవిధంగా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఆయనకి పూర్తి స్థాయి గౌరవం ఉంది. చంద్రబాబు నాయుడు గారికి ఒక హోదా అనేది ఉంది, శిష్యుడి దగ్గరికి వెళ్తున్న హోదా అనేది ఖచ్చితంగా ఉంది. సో ఇట్లా సహృద్భావ వాతావరణంలో ఒక మంచి వాతావరణంలో రేపు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా సాయంత్రం 4 గంటలకి ప్రజాభవన్ వేదికగా పాల్గొనబోతున్నారు. ఈ చర్చల్లో అటు తెలంగాణ నుంచి తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఇటు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా పాల్గొనే అవకాశం ఉంది. అదేవిధంగా చీఫ్ సెక్రటరీలు, వివిధ శాఖల అటు ఇరిగేషన్ కానీ, విద్యుత్ కానీ, రెవెన్యూ కానీ, ఫైనాన్స్ కానీ, వివిధ శాఖల మంత్రులు కూడా, అధికారులు కానీ అందరూ పాల్గొనే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. సో ఈ సమావేశం అయిపోయిన తర్వాత సుమారు 4 గంటల నుంచి ఒక 3-4 గంటల పాటు ఈ సమావేశం జరిగే అవకాశం ఉంది. అరౌండ్ 7:30, 7:30 నుంచి 8 గంటలకి సాయంత్రం పూట ఇద్దరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా జాయింట్ ప్రెస్ మీట్ కూడా పెట్టే అవకాశం ఉంది. ఆ ప్రెస్ మీట్లో ఆ సమావేశం యొక్క విషయాలు అనేవి పూర్తి స్థాయిలో ప్రజలకు వెల్లడించే అవకాశం కూడా ఉంది. సో ఇది రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఆసక్తికరమైన సంఘటన. ఇంత మంచి వాతావరణం అనేది మళ్ళీ రేపు భవిష్యత్తులో కూడా వచ్చే అవకాశం ఉందో లేదో తెలియదు. ఇప్పుడైతే మాత్రం ఇటుపక్క ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య ఉన్న పరిచయాలు కానివ్వండి, సాన్నిహిత్యం కానివ్వండి, ఒకే పార్టీలో పనిచేసినటువంటి కృతజ్ఞతలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ సమస్యలు పరిష్కారం అయ్యేటట్టు చేస్తాయా లేదా అనేది మాత్రం స్పష్టంగా ఎదురు చూడాల్సిన పరిస్థితి. రేపు ఎలాంటి పరిణామాలు జరుగుతాయనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి. థ్యాంక్ యూ వెరీ మచ్.